ఓకే, ఇందులో HTML ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ CSS క్లాసెస్ ఉంటాయి అండ్ జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేసే జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని. అంటే బూట్స్ట్రాప్ ఒక వెబ్ ఫామ్ డిజైన్ చేయాలంటే బూట్స్ట్రాప్ యూజ్ చేసి దీనికి ఒక CSS ఫైల్ లైబ్రరీ ఉంటుంది, అది యూజ్ చేయాలి. అండ్ ఒక JS ఫైల్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ HTMLs కొన్ని ప్రీ డిఫైన్డ్ HTMLs ఉంటాయి బూట్స్ట్రాప్ లో. అండ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన క్లాసెస్ ఉంటాయి, CSS క్లాసెస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఈ మూడు యూజ్ చేసి ఒక వెబ్ ఫామ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఫ్రేమ్ వర్క్ ఫర్ డెవలపింగ్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫస్ట్ వెబ్సైట్స్. రెస్పాన్సివ్ అండ్ మొబైల్ ఫస్ట్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్ ఫామ్ అంటే వెబ్సైట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోండి, ఆ వెబ్సైట్ డెస్క్టాప్లో ఓపెన్ చేసినా కానీ, మొబైల్లో ఓపెన్ చేసినా కానీ, ట్యాబ్లెట్లో ఓపెన్ చేసినా కానీ, అంటే ఏ రెజల్యూషన్లో ఓపెన్ చేసినా సరే డిజైన్ అనేది ఎక్కడ మెసప్ అవ్వకూడదు, అంటే రీఅరేంజ్ అవ్వాలి. సో అలా రీఅరేంజ్ కావడం కోసం బూట్స్ట్రాప్ యూజ్ చేస్తారు. సో నార్మల్గా మీరు ఇప్పుడు ఫోన్లో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఏంటి Double3 Schools కానీ లేకపోతే ఏదైనా బ్లాగ్ స్పాట్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, మొబైల్ వర్షన్ సైట్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ డిజైన్ అంతా కూడా రీచేంజ్ అవుతుంది అన్నమాట. బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఒకలా ఉంటుంది, మొబైల్లో ఓపెన్ చేస్తే ఒకలా ఉంటుంది. సో అలా రీఅరేంజ్ అవుతుంది డిజైన్ అంతా. బూట్స్ట్రాప్ యూజ్ చేయకుండా నార్మల్ CSS యూజ్ చేసామనుకోండి, మనం అంత కరెక్ట్గా చేయలేము అనమాట. సో బూట్స్ట్రాప్లో కొన్ని అంటే CSS యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు, కానీ కొంచెం ఎఫెక్టివ్గా అన్ని మనం థింక్ చేసి రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఆ క్లాసెస్ అప్లై చేసుకుంటే ఇంకా మనకి ఎందులో ఓపెన్ చేసినా కానీ ఆ సైట్ డిజైన్ అనేది రీఅరేంజ్ అవుతుంది. ఓకే, సో దాన్ని రెస్పాన్సివ్ అంటారు అనమాట. మొబైల్ ఓపెన్ చేస్తే ఒకలా వస్తుంది, డెస్క్టాప్ ఓపెన్ చేస్తే ఒకలా వస్తుంది, ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ఒకలా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గో టు మీటింగ్, సరే Double3 Schools చూద్దాం. ఓకే, సో నార్మల్గా ఏదైనా CSS ఇది డెస్క్టాప్లో అయితే ఇలా వస్తుంది, దీన్ని మొబైల్లోకి మార్చామనుకోండి, ఓకే ఇలా ఉంటుంది అనమాట. మొబైల్లో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది Double3 Schools. ఓకే, ఎక్కడ కూడా డిజైన్ మెసప్ అవ్వదు. ఓకే, డైరెక్ట్గా స్క్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ పక్కకి వెళ్ళిపోదు అనమాట, ఇక్కడే ఉంటుంది, ఈ విడ్త్లోనే ఉంటుంది టెక్స్ట్ కంటెంట్ మొత్తం కూడా. అదే మీరు జీమెయిల్ ఓపెన్ చేశారు అనుకోండి, ఓకే ఇన్బాక్స్ ఈ లింక్స్ అని ఇక్కడ ఉంటాయి, ఇన్బాక్స్ మొత్తం ఈ పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, సో అంటే మనం జీమెయిల్కి ఏమో యాప్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇలా కొన్ని వెబ్సైట్స్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలంటే ఈ బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేయాలి. మెనూ మొత్తం ఇక్కడ ఉండిపోద్ది ఇందులో. ఓకే, సో మీరు Double3 Schools-ని ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది ట్యాబ్లెట్లో అయితే. అంటే ఇక్కడ చూడండి రీఅరేంజ్ అవుతుంది కంటెంట్ మొత్తం కూడా. ఓకే, ఇలా రీఅరేంజ్ అవుతూ ఉంటుంది, అదే దాన్ని రెస్పాన్సివ్ ఉంటాం అనమాట. నెక్స్ట్ బూట్స్ట్రాప్. వాట్ ఈస్ బూట్స్ట్రాప్ అంటే బూట్స్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్మెంట్. ఫాస్టర్ అండ్ ఈజియర్, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ CSS క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు ఓన్గా క్లాసెస్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్ అప్లై చేయాలనుకోండి, డైరెక్ట్గా క్లాస్ ఉంటుంది, కంటైనర్ అనే క్లాస్. ఓకే, లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉంటుంది, రైట్ సైడ్ గ్యాప్ ఉంటుంది. డైరెక్ట్గా క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటే మీకు ఇలా లెఫ్ట్ సైడ్ గ్యాప్ రైట్ సైడ్ గ్యాప్ వస్తుంది అనమాట కంటైనర్.
అన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ జస్ట్ మనం ఏంటంటే ఓన్గా ఏమి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా సేమ్ క్లాసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అన్ని ఆల్రెడీ క్లాసెస్ రాసే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ బూట్స్ట్రాప్ ఇంక్లూడ్స్ HTML and CSS based design templates for typography and forms, buttons, tables, navigation, models, images. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను HTML అండ్ CSS బేస్డ్ డిజైన్ అంటే. ఈ HTML మనం ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. HTML ఎలిమెంట్స్ కొన్ని ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, లేదా నార్మల్ HTML ఎలిమెంట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ CSS క్లాస్ ఉంటాయి. ఓకే, మీరు హెడర్కి ఒక క్లాస్ ఉంటుంది, తర్వాత మెనూస్కి ఒక క్లాస్ ఉంటుంది, కంటెంట్కి ఒక క్లాస్ ఉంటుంది, ఫోటోకి ఒక క్లాస్ ఉంటుంది. ఓకే, అలా ఇండివిజువల్గా ఇప్పుడు స్లైడర్ రావాలంటే ఒక క్లాస్ ఉంటుంది, మోడల్ పాపప్ రావాలంటే ఒక క్లాస్ ఉంటుంది. సో అలా అన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ యూజ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది అప్లై అయిపోద్ది. ఓకే, సో ఇమేజెస్ కూడా రెస్పాన్స్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ సైజ్ ఇమేజ్ అయినా సరే ఆ క్లాస్ యూజ్ చేసామంటే ఇమేజ్ రీసైజ్ అవుతుంటుంది. మన మొబైల్లో ఓపెన్ చేస్తే చిన్నగా వస్తుంది, ట్యాబ్లెట్ ఓపెన్ చేస్తే కొంచెం బిగ్ సైజులో వస్తుంది, డెస్క్టాప్ ఓపెన్ చేస్తే కొంచెం ఒరిజినల్ సైజులో డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలా ఇమేజ్ సైజ్ కూడా రీఅరేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బూట్స్ట్రాప్: ఈజీ టు యూజ్, రెస్పాన్సివ్ ఫీచర్స్, మొబైల్ ఫస్ట్ అప్రోచ్, బ్రౌజర్ కంపాటబిలిటీ. ఈజీ టు యూజ్ అంటే ఆల్రెడీ మనకి లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, సిఎస్ఎస్ లైబ్రరీ ఉంటుంది, బూట్స్ట్రాప్ లైబ్రరీ. దాన్ని మనం getbootstrap.com అనే వెబ్సైట్ నుంచి గెట్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా CDN ఫైల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ లెర్న్ బూట్స్ట్రాప్ జస్ట్ నీడ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ HTML అండ్ CSS. మనకు ఆల్రెడీ CSS వచ్చు కాబట్టి చిన్న చిన్న మోడిఫికేషన్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట ఆ క్లాసెస్లో. తర్వాత రెస్పాన్సివ్ ఫీచర్స్. రెస్పాన్సివ్ అంటే మనకి ఫోన్లో ఓపెన్ చేసిన, ట్యాబ్లెట్లో ఓపెన్ చేసిన, డెస్క్టాప్లో ఓపెన్ చేసిన ఆ HTML ఎలిమెంట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్. HTML ఎలిమెంట్స్ అన్ని కూడా మొబైల్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తాం అన్నమాట. తర్వాత బ్రౌజర్ కంపాటబిలిటీ. అన్ని ఇప్పుడు లేటెస్ట్ బ్రౌజర్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి బూట్స్ట్రాప్. ఓకే, బూట్స్ట్రాప్ ఈజ్ కంపాటబుల్ విత్ ఆల్ మోడర్న్ బ్రౌజర్స్. క్రోమ్, ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్, సఫారీ, ఓపెరా. Okay, if you want to work with the Bootstrap, go to bootstrap.com website. Okay, and download Bootstrap. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి డౌన్లోడ్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీకు 3 ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 ఫైల్స్లో దీనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా సోర్స్ కోడ్ అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేమో శాస్ అనేది ఇది అవసరం లేదు. మీకు డెవలప్మెంట్లో అంటే రియల్ టైమ్ డెవలప్మెంట్స్లో ఇది ఎక్కువ ఇచ్చేస్తారు. డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ది ఓకే, బూట్స్ట్రాప్ కంపైల్డ్ అండ్ మినిఫైడ్ CSS. అంటే ప్రసాద్ గారు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫంక్షన్స్ వస్తాయి అందుక? ఎక్కడ బూట్స్ట్రాప్ ఇప్పుడు డౌన్లోడ్ చేయమన్నారు కదా, డౌన్లోడ్ బూట్స్ట్రాప్ క్లిక్ చేయమన్నారు కదా, సో అది ఎందుకు మనకి డౌన్లోడ్ చేసుకోవడం? ఆ CSS అన్ని మీకు అంటే యూజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ CSS ఫైల్ కావాలి. ఆ ఫైల్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటేనే కదా మీరు యూజ్ చేసుకునేది. అంటే ఇది ఒక లైబ్రరీ లాగా, రైట్? లైబ్రరీ. మీరు jQuery ఎలా యూజ్ చేస్తున్నారు సేమ్ అలాగే ఇది కూడా. AngularJS యూజ్ చేసామా లైబ్రరీ, సేమ్ అలాగే అన్నమాట. ఓకే, సో లేదా ఇక్కడ ఈ CDN ఫైల్స్ ఆల్రెడీ హోస్టెడ్ ఫైల్స్ ఉంటాయి, ఇవైనా సరే మనం కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓహో, ఇలాగా కాపీ పెట్టుకోవచ్చు కదా డైరెక్ట్గా ఇదైనా సరే కాపీ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఇందులో మనకి 3 ఫైల్స్ ఉంటాయి. ఒకటేమో ఓకే. కంపైల్డ్ సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది, ఒకటేమో ఆప్షనల్ థీమ్స్ అన్నమాట ఇవి. సో ఇది అవసరం లేదు యాక్చువల్గా. తర్వాత జేఎస్ ఫైల్ ఓకే. bootstrap.min.js ఉంటుంది. ఓకే, అంటే కొన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వాలంటే జేఎస్ ఫైల్ ఉంటుంది. ఇందులో బూట్స్ట్రాప్ లో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే ఏదైనా బటన్ టిక్ చేసినప్పుడు పాపప్ రావాలనుకోండి, సో ఈ జేఎస్ ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది దానికి. ఓకే. ఓకే, సో ఈ ఫంక్షనాలిటీ మొత్తం ఇందులో ఉంటుంది. సో దానికోసం ఈ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఈ రెండు మాత్రం కంపల్సరీ చేయాలి. లేదా ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిడిని మీరు యూజ్ చేశారంటే మీరు ఏ మోడిఫికేషన్స్ కూడా చేయలేరు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హోస్టెడ్ ఫైల్స్ కాబట్టి మీరు ఏం చేయలేరు వీటిని. సో అందుకని మాక్సిమం రియల్ టైంలో మాక్సిమం డౌన్లోడ్ చేస్తారు. ఓకే. ఓకే, బూట్స్ట్రాప్ 3.3.7 డిస్ట్ అనేది మనకి ప్రజెంట్ వర్షన్ అనమాట, 3.3.7. ఇందులో సిఎస్ఎస్ ఫోల్డర్, ఫాంట్స్ ఫోల్డర్, జేఎస్ ఫోల్డర్ 3 ఫోల్డర్స్ ఉంటాయి. ఇవన్నీ సిఎస్ఎస్ క్లాసెస్. ఇందులో నుంచి మనం ఇది ఒకటే యూజ్ చేస్తాము, bootstrap.min.css ఫైల్. తర్వాత ఇందులో కొన్ని ఏమవుతాయంటే కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అంటే ఐకాన్స్ ఉంటాయి చూడండి. ఐకాన్స్ మనం ఇమేజెస్ యూజ్ చేయడు. ఈ ఫాంట్స్ అనే దీని ద్వారా మనకి అంటే వీటిని ఏమంటారు మనం, గ్లిప్కాన్స్, సెటప్ ఫైల్స్, ఐకాన్స్ డిస్ప్లే అవుతాయి. సెటప్ ఫైల్స్ ఫాంట్స్ అన్నమాట ఇవి. ఓకే, HTML CSS ఫాంట్స్ ఇవి. ఐకాన్స్ డిస్ప్లే అవ్వాలంటే ఈ ఫాంట్స్ యూజ్ చేసుకుంటారు. అంటే ఐకాన్స్ అంటే మీకు చూపిస్తున్నానండి. గ్లిప్కాన్స్ అని ఉంటాయి. ఓకే. అంటే ఐకాన్స్ ఇప్పుడు సెండ్ బటన్ కానీ, లేదా వైఫై సింబల్ కానీ, లేదా సౌండ్ సింబల్, స్పీకర్ సింబల్ కానీ, మెసేజ్ సింబల్ కానీ డిస్ప్లే అవ్వాలంటే వెబ్సైట్స్లో ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఓకే, ప్లస్ సింబల్, మైనస్ సింబల్, ఓకే, లేదా ఎన్ఎల్ఆర్ కవర్, ఓకే, మ్యూజిక్ సింబల్, సెట్ సింబల్, లవ్ సింబల్, ఓకే, మ్యాన్, ఓకే, రీల్, ఫిల్మ్, రైట్. ఓకే, సో ఇలాంటి సింబల్స్ డిస్ప్లే చేయాలనుకోండి ఈ క్లాసెస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇవి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఓకే, సో ఈ క్లాస్ యూజ్ చేసుకొని ఈ ఐకాన్స్ అనే వాటిని డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇవి ఎలా డిస్ప్లే చేయాలని తర్వాత చెప్తాను. ఇవి డిస్ప్లే అవ్వాలంటే ఈ ఫాంట్స్ ఫోల్డర్ ఉండాలి కంపల్సరీ. తర్వాత ఈ జేఎస్ ఫైల్, ఇది నార్మల్. ఇంకా ఓకే, సో ఇక్కడ మీరు అప్లికేషన్ నేమ్ బూట్స్ట్రాప్ అనుకోండి. ఈ బూట్స్ట్రాప్ లోకి కంపల్సరీ ఈ 3 ఫైల్స్ కంపల్సరీ కాపీ చేసుకోవాలి. ఓకే, 3 ఫైల్స్ కాపీ చేసుకొని ఇక్కడ ఓకే, బూట్స్ట్రాప్ అనే ఫోల్డర్లో ఈ మనకి ఫైల్స్ ఉన్నాయి. సో ఇలా డౌన్లోడ్ పెట్టుకుని యూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఫామ్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. ఓకే, ఫస్ట్ ఒక HTML ఫామ్ని బూట్స్ట్రాప్లో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. మెయిన్ 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ట్యాగ్కి lang en అనే అట్రిబ్యూట్ ఇచ్చేయాలి. ఓకే, బూట్స్ట్రాప్ యూజ్ చేస్తున్నాం అంటే ఓకే, యాడ్ HTML ఫైల్ డాక్ టైప్. ఈ డాక్ టైప్ HTML ఉండాలి. ఓకే, బూట్స్ట్రాప్ uses HTML elements and CSS properties that requires the HTML file doc type. ఓకే, HTML ఫైల్లోనే డాక్ టైప్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ ఆల్వేస్ యూజ్ ద HTML ఫైల్ డాక్ టైప్
at the beginning of the page along with the lang attribute. Okay, and correct character set. HTML ట్యాగ్ కి lang ఈక్వల్ టు en అనేది ఇచ్చేయాలి. అలాగే హెడ్ సెక్షన్ లో మెటా ట్యాగ్ ఇచ్చేయాలి. మెటా క్యారెట్ ఈక్వల్ టు UTF-8. అంటే మనకి డిస్ప్లే అయ్యే టెక్స్ట్ ఫార్మాట్ UTF-8 లో ఉంటుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత మనం రెస్పాన్సివ్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ సెకండ్ స్టెప్ ఇది కూడా కాల్ చేయాలి. హెడర్ సెక్షన్ లోనే మెటా ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు విపోర్ట్. ఈ విపోర్ట్ అనేది నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. కంటెంట్ ఈక్వల్ టు ఓకే, కంటెంట్ అట్రిబ్యూట్ లో విడ్త్ అనేది ఒక వేరియబుల్ ఇక్కడ. అంటే మనం HTML ఫామ్ కి విడ్త్ ని మెన్షన్ చేస్తున్నాం. సో విడ్త్ ఎలా తీసుకుంటుందంటే డివైస్ యొక్క విడ్త్ ని తీసుకొని ఆ విడ్త్ ని మన ఫామ్ HTML ఫామ్ కి అప్లై చేస్తుంది. అంటే మీరు ట్యాబ్లెట్ లో ఓపెన్ చేశారనుకోండి, ట్యాబ్లెట్ ఎంత సైజులో ఉందో ఆ సైజు గెట్ చేసుకుంటుంది. ఫోన్ లో ఓపెన్ చేస్తే ఆ ఫోన్ యొక్క విడ్త్ ఎంత ఉందో ఆ విడ్త్ తీసుకొని అంటే వెబ్సైట్ కి అప్లై చేస్తుంది అన్నమాట. తర్వాత ఇనిషియల్ స్కేల్ అంటే జూమ్ లెవెల్ అన్నమాట. ఫస్ట్ జూమ్ లెవెల్ 1 ఉంటుంది. తర్వాత మనం టచ్ చేసి జూమ్ లెవెల్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. Okay, so Bootstrap 3 is designed to be responsive to mobile devices. Mobile first styles are part of the core framework and the following meta tag inside the head element. Okay, so responsive application implement చేయాలంటే meta tag తీసుకోవాలి. The width equal to device minus width part sets the width of the page to follow the screen width of the device. ఓకే, మన స్క్రీన్ విడ్త్ తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1. దిస్ పార్ట్ సెట్స్ ద ఇనిషియల్ జూమ్ లెవెల్ వెన్ ద పేజ్ ఈస్ ఫస్ట్ లోడెడ్ బై ద బ్రౌజర్. అంటే మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇది ఎంత జూమ్ లెవెల్లో కనిపించాలి మనకి అనేది ఇక్కడ స్టార్టింగ్ 1 ఉంటుంది బై డిఫాల్ట్. మనం టచ్ చేసి జూమ్ లెవెల్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో తర్వాత స్టెప్ వచ్చేసి మనకి కంటైనర్ క్లాసెస్ అని ఉంటాయి ఇక్కడ. అంటే మనం ఒక అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే 2 types లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డబుల్ స్కూల్స్ ఉన్నాయి. ఇదేమైంది ఇక్కడ ఫుల్ విడ్త్ కంటైనర్ ఇది. అంటే ఎక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమి గ్యాప్ లేకుండా మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు. ఓకే, సో ఇలా ఉంటాయి కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. అంటే రైట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంటుంది. సో ఇలా 2 types లో అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇలా అప్లై చేయాలంటే క్లాసు ఇక్కడ 2 classes ఉంటాయి. కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ అనే క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఒక HTML ఫామ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఈ ఏదో ఒక క్లాస్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తారంటే మీరు ఫుల్ విత్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేకపోతే కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేది అక్కడే డిసైడ్ చేస్తారన్నమాట. సో దాని తర్వాత రిమైనింగ్ కంటెంట్ అంతా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇది ఎందుకు ప్రసాద్ గారు ఇది కంటైనర్ ఫ్లూయిడ్ అనేది? కంటైనర్ ఫ్లూయిడ్ అంటే దాన్ని చెప్పాను కదా ఇప్పుడు రైట్ సైడ్ కొంచెం గ్యాప్ కావాలి, లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ కావాలంటే కంటైనర్ అనే క్లాస్ తీసుకుంటాం. ఓకే, మనకి గ్యాప్ అవసరం లేదు, ఇట్లా ఫుల్ విత్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనేది తీసుకుంటాం. ఓకే, యా, ఓకే. ఓకే, 2 classes. Class provides a responsive fixed width container. ఓకే, ఫిక్స్డ్ విత్ అంటే మనకి గ్యాప్ వస్తుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. తర్వాత కంటైనర్ ఫ్లూయిడ్ క్లాస్ ప్రొవైడ్స్ ఏ ఫుల్ విత్ కంటైనర్. ఓకే, సో ఎంటైర్ విత్ ఆఫ్ ద వ్యూ పోర్ట్. మీకు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు ఇంకా ఇక్కడ ఇలా డబుల్ స్కూల్స్ లాగా.
ఓకే, సో శాంపుల్ ఒక ఫామ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డాక్టైప్ HTML ఉండాలి. తర్వాత HTML ట్యాగ్లో lang ఈక్వల్ టు en అనేది తీసుకోవాలి. దాని తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇది ఉంటుంది అనుకోండి HTML. అంటే మనం విజువల్ స్టూడియో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక HTML ఫామ్ యాడ్ చేస్తే ఈ ట్యాగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఓన్గా రాస్తుంటే మాత్రం మెటా క్యాసెట్ ఈక్వల్ టు UTF-8 మీరు ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ మెటా ట్యాగ్, తర్వాత ఓకే, సో నేమ్ ఈక్వల్ టు viewport. ఓకే, సో viewport అనేది ఇక్కడ తీసుకోవాలి. తర్వాత విత్ కంటెంట్ ఈక్వల్ టు విత్ ఈక్వల్ టు డివైస్ మైనస్ విత్. అలాగే ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1. తర్వాత క్లోజ్ ట్యాగ్. దీని తర్వాత ఏం చేస్తామంటే మనం CSS బూట్స్ట్రాప్ CSS ఆల్రెడీ డౌన్లోడ్ పెట్టుకున్నాం కదా. bootstrap.min.css తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫాంట్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు. JS ఫైల్ bootstrap.min.js ఫైల్ ఇక్కడ బాడీలో కాల్ చేసుకోవాలి. ఓకే, ఎండ్ ఆఫ్ ద బాడీ. సో ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకోండి, మనకి ఏమి ఉండదు ఇందులో. ఒక ఎంటీ ఫామ్ కాబట్టి ఫస్ట్ div ట్యాగ్ తీసుకొని మనం ఫుల్ విత్ కంటైనర్ ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా కొంచెం గ్యాప్ కావాలనేది ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అంటే మనకి గ్యాప్ వస్తుంది. ఓకే, h1 ట్యాగ్ తీసుకొని దిస్ ఈస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఓకే, మొత్తం గ్యాప్ వచ్చేసింది ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో మనకి కంటైనర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ గ్యాప్ వచ్చి. సో ఇలా వస్తుంది. లేదా ఫుల్ విత్ కంటైనర్ కావాలంటే కంటైనర్ ఫ్లోడ్ అనేది ఉంటుంది. దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇంకా మనకి గ్యాప్ అనేది ఉండదు, ఇక్కడ ఫుల్ విత్ వచ్చేస్తుంది. ఓకే, బూట్స్ట్రాప్ కి jQuery కూడా కావాలి. సో jQuery ఫస్ట్ మనం తర్వాత కాల్ చేస్తాము. సో మనకి ఇక్కడ 2 కంటైనర్స్ ఉంటాయి. సో ఈ 2 కంటైనర్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో బూట్స్ట్రాప్ లో గ్రిడ్ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ మీరు సైబర్సిస్ వెబ్సైట్ అని చూడండి. అంటే ఇప్పుడు సైడ్ బై సైడ్ డివ్స్ రావాలి మీకు. సైడ్ బై సైడ్ డివ్స్ రావాలంటే ఏం చేస్తారు, CSS లో అయితే మీరు ఓన్గా CSS ప్రాపర్టీస్ యూజ్ చేసి ఫ్లోర్ టు లెఫ్ట్ తర్వాత విత్ ఇవన్నీ రాస్తారు. ఇలా 3 డివ్స్ రావాలంటే కదా. కానీ ఇక్కడ ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో గ్రిడ్ సిస్టమ్ పేజ్ని 12 కాలమ్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే,
అంటే ఇప్పుడు ఈ కంటైనర్ ఉందనుకోండి, ఈ కంటైనర్ మొత్తాన్ని కూడా 12 కాలమ్స్ గా డివైడ్ చేస్తుంది. సో 12 కాలమ్స్ లో మనం అరేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఏ కాలంలో ఏ కంటెంట్ రావాలి, లేదా ఆ కంటెంట్ ఎన్ని కాలమ్స్ విడ్త్ ఉండాలనేది మనం డిసైడ్ చేస్తాం. ఓన్లీ కాలమ్స్ అండి, నో రోసా? రోస్ ఉండవు, ఓన్లీ కాలమ్స్. ఆ కాలమ్స్ కూడా క్లాస్ నేమ్స్ ఎలా ఉంటాయంటే కాలం ఎస్ఎం, ఓకే, కాలం ఎండి, కాలం ఎక్స్ఎస్, కాలం ఎన్జి, ఎల్జి అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి గ్రిడ్ క్లాసెస్. ఇక్కడ బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ హ్యాస్ 4 కాలమ్ క్లాసెస్ ఎక్స్ఎస్, ఎస్ఎం, ఎండి, ఎల్జి అని. ఎక్స్ఎస్ యూజ్ చేసామంటే ఓన్లీ ఫోన్స్ అనమాట. అంటే ఫోన్స్ లో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ క్లాసెస్ అప్లై అవుతాయి. ఆ వెబ్సైట్ ఫోన్ లో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ క్లాస్ అప్లై అవుతుంది. డెస్క్టాప్ లో ఓపెన్ చేస్తే ఇది అప్లై అవుతుంది. ఎస్ఎం అంటే టాబ్లెట్స్ లో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ క్లాసెస్ అప్లై అవుతాయి. ఎండి అయితేనేమో డెస్క్టాప్, ఎల్జీ అయితేనేమో లార్జర్ డెస్క్టాప్స్. ఓకే, మనకి ఇట్లా 4 క్లాసెస్ ఉంటాయి. సో ఈ 4 క్లాసెస్ కూడా మన స్క్రీన్ ని 12 కాలమ్స్ గా డివైడ్ చేసి ఇక్కడ ఇస్తాం అనమాట. సో Bootstrap grid system allows up to 12 columns across the page. If you don't want to use all 12 columns individually, you can group the columns together to create wider columns. యాక్చువల్గా 12 కాలమ్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట. సో టోటల్ పేజ్ ని 12 కాలమ్స్ గా డివైడ్ చేస్తాయి గ్రిడ్ సిస్టమ్ అనేది. మీరు 12 కాలమ్స్ యూజ్ చేసుకోవాలనుకోలేదు అనుకోండి, అంటే మీరు 12 కాలమ్స్ కంపల్సరీ పెట్టాలని లేదు. మీకు 2 కాలమ్స్ లోనే కంటెంట్ రావాలంటే దాన్ని ఏం చేస్తారు, 12 కాలమ్స్ అంటే 12 ని డివైడ్ చేస్తారు. 6 into 6 వస్తుంది. 6 + 6 అంటే ఒక కాలం 6 కాలమ్స్ విత్, ఇంకో కాలమ్స్ 6 కాలమ్స్ విత్ వస్తుంది. అలా. Okay, Bootstrap grid system is responsive and the columns will rearrange automatically depending on the screen size. ఓకే, సో 12 కాలమ్స్ మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, ఆ 12 కాలమ్స్ కూడా రీఅరేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఓపెన్ చేసిన డివైజ్ని బేస్ చేసుకొని రీఅరేంజ్ అవుతుంటాయి. ఫర్ సపోజ్ ఇక నాకు డివ్ తీసుకున్నాను ఒకటి, ఇందులో నాకు 2 కాలమ్స్ కావాలి. క్లాస్ ఈక్వల్ టు రో అనే క్లాస్ ఉంటుంది. ఆ రో క్లాస్ తీసుకున్న తర్వాత ఈ కాలమ్స్ తీసుకుంటాం అనమాట. ఓకే, చూడండి, డివ్ క్లాస్ ఈక్వల్ టు రో, ఆ రోలో మనకి కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకొని మనకి 12 కాలమ్స్ కావాలి కాబట్టి ఆ డివ్కి క్లాస్ ఈక్వల్ టు కాలం ఎండి. ఎండి అంటే ఏంటి ఇక్కడ మనకి, ఓకే, డెస్క్టాప్స్ మైనస్ -1 అంటే ఒక కాలం విడ్త్ అనమాట. అది 2 అని ఇస్తే 2 కాలమ్స్ విడ్త్, 3 అని ఇస్తే 3 కాలమ్స్ విడ్త్ వస్తుంది. అంటే ఆ డివ్ అంత విడ్త్ లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 6 ఇచ్చామనుకోండి, 6 కాలమ్స్ విడ్త్ వస్తుంది. సేమ్ ఇంకొక డివ్ తీసుకొని దాని పక్కన 6 కాలమ్స్ విడ్త్. ఓకే, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఫస్ట్ కాలం ఇది, సెకండ్ కాలం ఇది. ఓకే, అంటే మనకి సైడ్ బై సైడ్ ఇలా వస్తాయి అన్నమాట. ఒక రో ఇది, ఈ రోని 2 కాలమ్స్ అంటే 6 కాలమ్స్ విత్ ఒక కాలం తీసుకొని 6 కాలమ్స్ విత్ ఇంకొకటి తీసుకోండి. అలా మీకు 12 కాలమ్స్ వరకు మాత్రమే వస్తాయి అన్నమాట. అది 1 మాత్రమే తీసుకోవాలి 12 కాలమ్స్ కావాలంటే. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ప్రసాద్ గారు అప్పుడు ఇంకెక్కువ కావాలంటే మనం ఏం చేయలేం దాన్ని. 4, 6, 8, 10, 12
ఓకే, సో ఇప్పుడు 12 కాలమ్స్ పెట్టేది. ఓకే, సో 12 కాలమ్స్ పెడితే ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ కావాలనుకున్నారు కదా, ఇంకో 2 ఇవ్వండి ఇక్కడ, అంటే 14 వచ్చాయి. 14 ఏం చేస్తుందంటే 2 కాలమ్స్ కిందకి వచ్చేస్తాయి ఇంకా. ఓకే, అలా ఉంటుంది. ఓకే, సో ఇలా రీఅరేంజ్ చేస్తుంటది. ఇప్పుడు దీన్ని మనం మొబైల్లోకి చేంజ్ చేసాం అనుకోండి, ఓకే ఇలా చేంజ్ అవుతుంది అనమాట కాలమ్స్. ఓకే, అంటే రీఅరేంజ్ అయింది చూడండి కాలమ్స్ అన్ని కూడా, ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్, ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్, సో అలా రీఅరేంజ్ అవుతూ ఉంటాయి. అంటే రెస్పాన్సివ్ అనమాట. ఓకే, టాబ్లెట్లు ఇలా వస్తుంది. ఓకే, చిన్న టాబ్లెట్స్ అయితేనేమో ఇలా వస్తుంది, కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఇలా వస్తాయి, ఇలా వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మీకు 4 ఈక్వల్ కాలమ్స్ కావాలంటే 4 4 4 అని పెడతారు. అంటే 4 16 వస్తున్నాయి కదా 16 వస్తాయి. ఇలా అంటే 3 3 పెట్టాలి. ఇక్కడ నేను రాంగ్ పెట్టాను. 3 3 పెడితే మనకి 4 వస్తాయి అన్నమాట అక్కడ. ఓకే, అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాసెస్. మీకు ఓపెన్ చేశాను అనుకోండి, బూట్స్ట్రాప్ మిన్ సిఎస్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇవన్నీ సిఎస్ఎస్ క్లాసెస్ అన్నమాట. సో ఈ క్లాసెస్ మనం యూజ్ చేసుకుంటాం. మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకోండి వీటికి, డైరెక్ట్ గా మీ క్లాస్ నేమ్ ఉంది కదా, ఏం క్లాస్ వచ్చేసాను ఇక్కడ, క్లాస్ MD3 అని ఉంది. ఇక్కడికి వెళ్ళి ఈ కాలం క్లాస్ నేమ్ తో సెట్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఉంది మీ క్లాస్. దీనికి ఏంటి, పాజిటివ్ పొజిషన్, రిలేటివ్, మినిమం హైట్ 1 పిక్సెల్, తర్వాత ప్యాడింగ్ రైట్ 15 పిక్సెల్, ప్యాడింగ్ లెఫ్ట్ 15 పిక్సెల్. సో దీనికి బార్డర్ కావాలనుకోండి, బార్డర్ ఇక్కడ మీరు అంటే డైరెక్ట్ గా ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సాలిడ్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్. ఇక్కడ బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు సీజన్స్ అప్లై అవ్వనమాట. ఓకే, సో ఇలా వస్తుంది అన్నమాట బోర్డర్స్. ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కాలమ్స్ అని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మనకి ఎన్ని వచ్చినాయి, 5 వచ్చాయి కాబట్టి ఒకటి కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి. సో అదన్నమాట 12 కాలమ్స్ పెడుతుంది. సో ఇంకెంతకన్నా మనం ఎక్కువ యాడ్ చేయలేం. ఓన్లీ కంటైనర్ తీసుకుంటే ఆ కంటైనర్ వరకే తీసుకుంటుంది అన్నమాట ఇక్కడ. ఇలా అంటే అన్ని ప్రీ డిఫైన్ క్లాస్, ఎక్కడ మనం ఏది చేయాలనేది తెలిస్తే చాలు అన్నమాట. సో దాని తర్వాత మీకు ఇందులో కొన్ని H1 to H6 ట్యాగ్స్, మీకు హెడింగ్స్ తెలుసు కదా, H1 ట్యాగ్స్. ఇక్కడ హెడ్1 ట్యాగ్స్ ఏంటంటే కొంచెం ఆ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నార్మల్ H1 కి 32 పిక్సెల్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమైందంటే కొంచెం వాళ్ళు సైజ్ ఇంక్రీజ్ చేసి 36 పిక్సెల్ పెట్టారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, నార్మల్ H1 ట్యాగ్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్కి వెళ్ళి మనం ఇక్కడ చూసాం అనుకోండి, ఫాంట్ సైజ్ 36 పిక్సెల్ ఉంది. ఓకే, సో ఈ 36 పిక్సెల్ ఉంటుంది. నార్మల్ గా అయితే మనం H1 ట్యాగ్ 32 ఉంటుంది నార్మల్ HTML లో. ఓకే, సో ఇవి కూడా వీటికి కూడా కొంచెం సైజులు అనేది ఇంక్రీజ్ చేశారు అన్నమాట, ఫాంట్ సైజు.
బై డిఫాల్ట్ బూట్ స్ట్రాప్ విల్ స్టైల్ HTML హెడ్డింగ్స్ H1 కి 36 పిక్సెల్ అంటే మోడిఫికేషన్ చేశారన్నమాట వీళ్ళు. ఓకే. అంటే ఆల్రెడీ క్లాసెసే కాబట్టి వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ ఫాంట్ సైజ్ 36 పిక్సెల్ అని పెట్టేశారు H1 ట్యాగ్. అది దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం MD ఒకటే యూజ్ చేసాం కదా. సో MD కాకుండా కాలం SM3 తర్వాత కాలం SM MD ఆల్రెడీ యూజ్ చేసాం కదా. MD యూజ్ చేశాను. యాక్సెస్ LG యూజ్ చేయాలి. XS3 కాలం LG3. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఏ డివైస్ ఓపెన్ చేసినా కానీ ప్రాబ్లం అనమాట. సో ఈ క్లాస్ అన్ని కూడా యూజ్ చేసుకోవాలి. 4 ఎట్ ఏ టైం యూజ్ చేస్తే ఎందులో ఓపెన్ చేసినా ఒకేలా ఉంటుంది. రీఅరేంజ్ అయింది. రీఅరేంజ్ అవుతుంటుంది. ఓకే. అంటే ఒకటి యూజ్ చేస్తే అవ్వదా అండి? ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ ఒక్కోదానికి సపోర్ట్ చేస్తుంది కదా. అవును. సో ఒకటే క్లాస్ యూజ్ చేసాం అనుకోండి, ఆ డివైస్ లో ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. వేరే డివైస్ లో ఓపెన్ చేస్తే వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనం అన్ని క్లాసెస్ యూజ్ చేసాం కాబట్టి చూడండి రీఅరేంజ్ అవుతుంది. చూడండి ఓకే. సో ఇలా వస్తుంది. ఓకే, ఇలా యూజ్ చేయాలి. అంటే మీకు రియల్ టైమ్ లో కూడా కంపల్సరీ ఇలాగ యూజ్ చేయాల్సి ఉంటుంది క్లాస్. నెక్స్ట్ ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. H1 ట్యాగ్స్ యూజ్ చేస్తే ఈ సైజులో వస్తాయి, లేదా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్లాస్కి వెళ్ళి H1 ఎక్కడుందో సెట్ చేసుకోండి. ఓన్లీ H1 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫాంట్ సైజు H1 ఎలిమెంట్ అది క్లాస్ 36 పిక్సెల్ ఎక్కడ ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి ఫాంట్ సైజు 36 పిక్సెల్. ఇక్కడికి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫాంట్ సైజ్. ఓకే. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్. ఓకే, అంటే ప్రీడిఫైన్డ్ HTML ఎలిమెంట్స్ అన్నమాట ఇవి. స్మాల్, మార్క్ ఇవన్నీ HTML ఎలిమెంట్సే. వీటికి కొంచెం CSS స్టైల్స్ అప్లై చేశారన్నమాట. స్మాల్ అనే ఎలిమెంట్ యూజ్ చేసాం అనుకోండి, ఆ టెక్స్ట్ స్మాల్ సైజ్ లో డిస్ప్లే అవుతుంది. In Bootstrap, the HTML small element is used to create a lighter secondary text in any heading. అంటే ఆ హెడ్డింగ్ లోనే కొంచెం స్మాల్ టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలంటే స్మాల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి H1 ట్యాగ్ యూజ్ చేశాను. ఇంకేదైనా స్మాల్ టెక్స్ట్ కావాలనుకోండి, స్మాల్ ట్యాగ్ యూజ్ చేస్తే ఇక్కడ దిస్ ఈజ్ స్మాల్. రిఫ్రెష్ చేస్తే దీన్ని కొంచెం స్మాల్ లో వస్తుందన్నమాట హెడ్డింగ్ లో. సో అలా యూజ్ చేయాలి. సో తర్వాత మార్క్ ఎలిమెంట్. సో మార్క్ ఎలిమెంట్ ఏం చేస్తామంటే టెక్స్ట్ ని హైలైట్ చేయటం. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ మీకు హైలైట్ అయ్యి చూపించాలనుకోండి, ఈ మార్క్ ఎలిమెంట్. Bootstrap will style the HTML mark element in the following way. అంటే హైలైట్ అవుతుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసాం అనుకోండి, పారాగ్రాఫ్ లో ఏదైనా సమ్ కంటెంట్, ఇదే కంటెంట్ అనుకోండి.
ఈ మార్క్ అనే టెక్స్ట్ ని హైలైట్ చేయాలి. HTML మార్క్ ఈ 2 వర్డ్స్ ని హైలైట్ చేయాలంటే మార్క్ అనే ఎలిమెంట్ ఇచ్చేస్తాను. ఓకే, 2 వర్డ్స్ కి కూడా ఇలా ఇచ్చేయాలి. సో అంటే ఈ పర్టికులర్ వర్డ్ అనేది హైలైట్ అయి చూపిస్తుంది. ఇక్కడ హైలైట్ అని మీకు కనిపిస్తుందా? ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది, ఎల్లో లాగా. మీకు ఆ కలర్ కాదనుకుంటే వేరే కలర్ అయినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ లోకి వెళ్ళి ఈ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే, కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉంది, ఇది వద్దనుకుంటే ఇంకేదైనా కలర్ పెట్టుకోవచ్చు. ఇది పెట్టి తర్వాత కలర్ అంటే ఫాంట్ కలర్ 3F. ఓకే, సో ఇలా హైలైట్ అవుతుంది. అంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ పెట్టుకుంటే బూట్స్ట్రాప్ ఫైల్ PDF ఫైల్ అయితే మనం ఇలా చేంజ్ చేయలేము. సో నెక్స్ట్ వచ్చేసి అబ్రివేషన్, ABBR ట్యాగ్. సో ఈ అబ్రివేషన్స్ ని డిస్ప్లే చేయడం కోసం అబ్రివేషన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు HTML ఉందనుకోండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఉంది. ఓకే, అబ్రివేషన్ మనం ఏం చేస్తాం, HTML అని రాస్తాము. కానీ మౌస్ కర్సర్ ఉంది కదా, కర్సర్ ఆ పర్టికులర్ వర్డ్ మీదకి వెళ్ళినప్పుడు దాని యొక్క అబ్రివేషన్ డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని CSS స్టైల్స్ అప్లై చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే ఇది సపరేట్ యూజ్ చేయట్లేదు కదా, మీరేం చెప్పారు అన్ని డిఫాల్ట్ గా ఉంటాయని చెప్పారు కదా. ఇదేంటి డిఫాల్ట్ గా అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అందులోనే ఉంటాయి అన్న చెప్పారు కదా. ఏదైనా ఒక క్లాస్ యూజ్ చేస్తే అవే వచ్చేస్తాయి అన్నారు కదా. సో ఇవి పర్టికులర్ గా మనం యూజ్ చేసుకునే ఎందుకు మన దగ్గర ఉన్నాయి కదా, ఇవన్నీ CSS యూజ్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి కదా మనకు అంటున్నా. ఇప్పుడు ఇవి కొన్ని ఎలిమెంట్స్ వరకే నేను చెప్తాను, తర్వాత క్లాసెస్ ఉంటాయి. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా క్లాసెస్ రాశారు. దాని తర్వాత ఇక్కడ నుంచి క్లాసెస్ ఉంటాయి చూడండి, లీడ్ క్లాస్ అని, ఓకే, స్మాల్ క్లాస్, ఓకే. సో అబ్రివేషన్స్ డిస్ప్లే చేయాలంటే అబ్రివేషన్ ఇట్లా ఎలిమెంట్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత దానికి మనం క్లాస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎలిమెంట్ యొక్క కలర్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ పారాగ్రాఫ్ లో దిస్ ఈస్ శాంపుల్ HTML ఫామ్. ఓకే, ఫామ్ అనేది. సో ఇప్పుడు ఏంది, HTML అబ్రివేషన్ డిస్ప్లే అవ్వాలి మనకి. ఇది రన్ చేస్తే పారాగ్రాఫ్ వస్తుంది. మౌస్ HTML ఈ వర్డ్ మీదకి వెళ్ళినప్పుడు అబ్రివేషన్ రావాలి టూల్ టిప్ లో. దానికోసం అబ్రివేషన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, abbreviation title hypertext markup language. ఓకే, సో ఇలా టూల్ టిప్ వస్తుంది అన్నమాట. సో అబ్రివేషన్ అనే ట్యాగ్ ఇచ్చేస్తే నెక్స్ట్ తర్వాత బ్లాక్ కోట్. సో మనం కొటేషన్స్ ఏదైనా డిస్ప్లే చేయాలనుకోండి. సో సపోజ్ కొన్ని వెబ్సైట్స్ లో మీరు చూసి ఉంటారు, అంటే ఇప్పుడు వివేకానంద కోర్స్ కానీ లేదా ఇలా కోర్స్ ఉంటాయి కదా.
ఆ కోడ్ అలాంటి కోడ్స్ డిస్ప్లే చేయాలంటే బ్లాక్ కోట్ అనే ఎలిమెంట్ ఇచ్చేస్తాం. ఓకే. సో బ్లాక్ కోట్ ఎలిమెంట్ ఇచ్చేసి అందులో ఫోటో అనే ఎలిమెంట్ ఇచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు వివేకానంద కోడ్స్ డిస్ప్లే చేయాలనుకోండి వెబ్ ఫామ్ లో. సో తను చెప్పిన కోట్ తర్వాత కింద బై అని చెప్పి వివేకానంద అని చెప్పి నేమ్ వేస్తాం కదా. అవును అవును. ఓకే, సో ఈ ఫోటో అనే ఎలిమెంట్ ఇచ్చేస్తాం దానికి. సో తర్వాత మీరు ఏదైనా స్టైల్స్ అప్లై చేయాలంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా బ్లాక్ కోట్ అనే ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఎలిమెంట్ లో పర్టికులర్ దాని యొక్క డిస్క్రిప్షన్ తర్వాత ఫోటో ట్యాగ్ లో మనం అంటే కర్టసీ ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాం అనేది ఇక్కడ పెట్టవచ్చు, లేదా వాళ్ళ నేమ్ అయినా సరే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఈ కంటెంట్ వచ్చేసి మనకి ట్యూటోరియల్ republican.com అనే వెబ్సైట్ నుంచి కాపీ చేసుకున్నాం. సో ఈ అంటే ఆ కర్టసీ అనేది మనకి డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో ఇది లెఫ్ట్ సైడ్ లో డిస్ప్లే అయ్యేది ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ మనకి చిన్న బోర్డర్ వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అయ్యే బోర్డర్స్ ఉంటాయి అండ్ లేదా రైట్ సైడ్ ఉంటాయి. బ్లాక్ కోట్ రివర్స్ అనే క్లాస్ ఉంటుంది. సో ఇది యూజ్ చేసామంటే మనకి రైట్ సైడ్ వస్తుంది. ఓకే, ఇది రైట్ సైడ్ లో వస్తుంది అండ్ ఐఫోన్ ఇది బోర్డర్ కూడా రైట్ సైడ్ లో వస్తుంది. సో నెక్స్ట్ ఇది దీని తర్వాత డిఎల్ ఎలిమెంట్ అంటే మనకి డేటా లిస్ట్ ఐటమ్స్ అన్నమాట, డిస్క్రిప్షన్ లిస్ట్ ఐటమ్స్. ఏదన్నా మీరు దేని డిఫైన్ చేయాలనుకోండి, పైన దాని హెడ్డింగ్ పెట్టి కింద దాని డిస్క్రిప్షన్ రావాలంటే ఈ డిఎల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాను. ఓకే. Bootstrap will install the HTML DL element in the following way. కాఫీ అనేది ఉందనుకోండి, ఇక్కడ కాఫీని డిస్క్రైబ్ చేయాలంటే డిఎల్ అనే ట్యాగ్ తీసుకుంటాం. ఫస్ట్ డిఎల్ ట్యాగ్ లో డిటి అనేది ఐటమ్. ఓకే, దాని తర్వాత దాని యొక్క డిస్క్రిప్షన్ డిడి అనే ట్యాగ్ లో. ఓకే, సో కాఫీ దాని యొక్క డిస్క్రిప్షన్ అండ్ మిల్క్ దాని యొక్క డిస్క్రిప్షన్. ఓకే, సో ఇలా డిస్ప్లే అయిపోతాయి. తర్వాత కోడ్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఈ కోడ్ ఎలిమెంట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ కోడ్స్ ఉంటాయి కదా, అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయాలంటే ఈ కోడ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాము. అంటే మీరు అక్కడ కొన్ని వెబ్సైట్స్లలో అంటే ఫైర్ ఫాక్స్ కానీ ఎక్కడ ఉంటుందంటే ఓకే చూడండి, ఇక్కడ కంట్రోల్ అని చెప్పి తర్వాత షిఫ్ట్ ఐ అని ఇలా వస్తున్నాయి చూడండి. సో ఎలాంటివి డిస్ప్లే చేయాలంటే ఇది కోడ్ అనేది చేస్తాను, కోడ్ అనే ఎలిమెంట్.
ఇదేమో కంట్రోల్స్ అన్నమాట. ఇవి కోడ్స్ రావాలంటే కోడ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాము. తర్వాత కీబోర్డ్, ఈ కీబోర్డ్ అని యూజ్ చేస్తే కీబోర్డ్ ఇదన్నమాట, ఈ ట్యాగ్ యూజ్ చేస్తాము, కీబోర్డ్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఇలా కంట్రోల్స్ అంటే కీబోర్డ్ కంట్రోల్స్ రావాలంటే కీబోర్డ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం, లేకపోతే కోడ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం కోడింగ్ అయితే. ఓకే, ఇప్పుడు సెట్, స్పాన్, సెక్షన్ అండ్ డివ్ ఎలిమెంట్స్ డిస్ప్లే చేయాలంటే కోడ్ అనేది చేసాం. ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇంకా చూడండి స్పాన్, సెక్షన్ అండ్ డివ్ కొంచెం డిఫరెంట్ కలర్ లో వస్తాయి అన్నమాట. ఆ కోడింగ్ ని డిస్ప్లే చేయాలంటే ఇలా తీసుకుంటాము కోడ్ అనే ఎలిమెంట్. లేదా కీబోర్డ్ షార్ట్ కట్స్ డిస్ప్లే చేయాలంటే కేబిడి అనే ఎలిమెంట్ ఉంటుంది. ప్లీజ్ కాపీ దిస్ కంటెంట్ యూజింగ్ కంట్రోల్ ప్లస్ సి కదా. సో ఇలా డిస్ప్లే చేయాలంటే ఇది ఒక పర్టికులర్ స్టైల్లో రావాలి. దీనికి కేబిడి అనే ఎలిమెంట్ తీసుకుంటాం, అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ డిస్ప్లే చేయాలంటే. ఓకే, సో ఇలా కీబోర్డ్ షార్ట్ కట్స్ డిస్ప్లే చేయాలంటే కేబిడి ఎలిమెంట్ యూజ్ చేస్తాము, లేదా కోడింగ్ డిస్ప్లే చేయాలంటే కోడ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ రోజుకి ఇది ప్రాక్టీస్ చేయండి, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం.